ఇంత పెద్ద భవన్లో ఏం ఉడుకుతున్నావు ఒకసారి చూడండి. గరం గరం మటన్. ఇంకా దాని పక్కకైతే ఒక్కసారి చూసినట్టయితే బోటి కూడా ఉడుకుతుంది. ఇదేడా అంటే బాల్కొండలో మా అక్కయ్య వాళ్ళు పండుగ చేస్తుండే, మనమైతే పోయినాం పండుగకి పిలంగానే. సో ఇంకా బాల్కొండకైతే ఎంటర్ అయిపోయినా. ఏం పండుగ చేసిరో చెప్పలేను కదా, శుక్లారం దేవుడు అయితే వేసిరు మన వాళ్ళు. నేనైతే ఇంకా బాల్కొండలకైతే ఎంటర్ కాగానే మనకైతే శివాజీ విగ్రహం కనిపించింది. అట్లనే కొంచెం ముంగట్టుకు రైట్ కట్ చేసినట్టయితే మనం సీదా ఇంకా ఊళ్ళకైతే వెళ్ళిపోతాము. ఊళ్ళకి పోయేటప్పుడు మనకైతే లెఫ్ట్ సైడ్ పెద్ద గ్రౌండ్ అయితే అనిపించింది. బాల్కొండ నుంచి ఎవరైనా చూస్తే మాత్రం ఆ గ్రౌండ్ ఏమంటారు కామెంట్ అయితే చెప్పేయండి. మన వాళ్ళ ఇంటికి అయితే మనం రీచ్ అయిపోయినాము. బయట భవన్ ఉన్నది, దాని మీదకి వెళ్ళి డక్న గుంజిపితే లోపల చూడండి మంచిగా వేడి వేడి మటను. అట్లనే ఇంకో సైడ్ ఏమో మంచిగా బోటి. ఇంకా లోపల ఇంట్లో చూసినట్టయితే పూజారి వచ్చేసిండు. ఫ్లోలో పూజ కూడా అయిపోయింది. పూజ అనగానే మంచిగా బకెట్ల కూర అనేది వేసేసినాము. అంత లోపల కూరలు కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట. వీటినైతే మక్క గుడాలు అంటారు. ఖచ్చితంగా కంపల్సరీ ఇంకా పూజ చేసుకున్నప్పుడు ఇవైతే. మీ ప్లేస్లో వీటిని ఏమంటారు కామెంట్ అయితే చెప్పేయండి. మంచిగా వీటిని విత్ మటన్ అయితే కలిపేసుకొని తిన్నా. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ వచ్చింది. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి మన ఛానల్ని ఫాలో అయితే అయిపోండి.